25 ఒక అమ్మాయి అంట ఒక సంఘంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సీజన్ జరుగుతుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే బైబిల్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే, వ్యక్తిగతంగా ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే దైవజనుని అడగచ్చు అనమాట. అలా దైవజనుని అడిగే ప్రక్రియలో ఒక 25 నిండిన ఒక అమ్మాయి లైన్లో నిలబడింది, మైక్ పట్టుకొని ఉంది, రెడీగా ఉంది, తనకు అవకాశం ఎప్పుడు వస్తుందని. వచ్చింది అమ్మాయికి అవకాశం, చేతిలో మైక్ పట్టుకునింది. ఈ స్టేజ్ మీద సేవకు నిలబడి వాక్యం చెప్తూ అడుగుతున్నటువంటి వాళ్ళందరికీ ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాడు. ఆ 25 అమ్మాయి వచ్చేసరికి ఆ అమ్మాయి వస్తూ మైక్ చేతిలో పట్టుకుంది, ఇలా వణుకుతూ ఒక ప్రశ్న అడుగుతుంది. అయ్యగారు వందనాలండి. వందనాలమ్మ. ఏంటి చెప్పమండి మీ ప్రశ్న? అయ్యా, నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నేను రక్షణ పొందానా పొందలేదా అన్న అనుమానంగా ఉంది, భయంగా ఉంది, ఆందోళనగా ఉంది అని వణుకుతూ బాధపడుతూ అడుగుతుంది ఆ 25 అమ్మాయి. ఎవరిని? సేవకుని. రక్షణ పొందాను అని నాకు ఎలా తెలుస్తుంది చెప్తారా నాకు? నేను మారు మనసు పొందాను, రక్షణ పొందాను నాకు ఎలా తెలుస్తుందయ్యా? నా చేత కావట్లేదు, ఎలా తెలుస్తుందని అడిగింది 25 అమ్మాయి. అప్పుడు ఆ దైవజనుడు ఆ అమ్మాయిని చూసి అడిగాడు, అమ్మా నీ పేరు ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, అయ్యా నా పేరు జాయ్, నా వయసు 25 ఏళ్ళు. అప్పుడు పాస్టర్ గారు మళ్ళీ తిరిగి అడిగారు, అమ్మా నీకెందుకు అనుమానం వచ్చిందని అడిగాడు. జాయ్ నీకెందుకు అనుమానం వచ్చింది నేను రక్షణ పొందానా లేదని? అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ ఇలా అంది, అయ్యా మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అనే మాట ఉంది సార్ బైబిల్లో. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అనే మాట. యేసుక్రీస్తు నన్ను ఏర్పరచుకున్నాడా, నన్ను రక్షిస్తాడా, నన్ను ఆత్మీయతలోకి నడిపిస్తాడా, నాకు నిత్య మార్గాన్ని ఇస్తాడా అని ఏడుస్తుంది మరి ఎక్కువగా. అప్పుడు పాస్టర్ గారు మళ్ళీ అడిగాడు జాయ్ని అడిగాడు, జాయ్ యేసుక్రీస్తు అంటే నీకు ఇష్టమా అని. అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ చెప్పింది, ఇష్టమేనయ్యా. దేవుని వాక్యం అంటే నీకు ఇష్టమా అని అడిగాడు. ఇష్టమేనయ్యా. వాక్యం చదవాలని ఆశ ఉందా అని అడిగాడు. ఉందయ్యా. వాక్యం అర్థం చేసుకోవాలని కోరుకుందంటే ఉందయ్యా అన్నాడు. ఉండదా? అందరికీ ఉంటుంది. వాక్యానుసారంగా బ్రతకాలని కోరుకుందా అని అడిగాడు. ఉండదా? ప్రతి ఒక్కరు ఉంటుంది. దేవుని నమ్ముకున్నా, దేవుని అంగీకరించే ప్రతి ఒక్కరు ఉంటుంది, ఉంది. మళ్ళీ చివరికి ఒక ప్రశ్న అడిగాడు, అమ్మా మరి వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా అని అడిగాడు. వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా అంటే అప్పుడు ఇంకా బోర్ని ఏడవడం మొదలుపెట్టింది ఆ అమ్మాయి. భయంకరంగా ఏడుస్తుంది. అయ్యా వాక్యానుసారంగా జీవించడం నా వల్ల కావట్లేదయ్యా. అదే నాలో భయాన్ని పుట్టిస్తుంది. నేను రక్షణ పొందానా? వేల తలంపులు, వేల కోరికలు, వేల ఆలోచనలు నా మదిలో వస్తున్నాయి. నేను ఏకాగ్రతతో పవిత్రంగా బతకలేకపోతున్నాను. నేను రక్షణ పొందానా? అప్పుడు మళ్ళీ అడిగాడు, వాక్యానుసారంగా బతకగలుగుతున్నావా అని. ఇప్పుడు నా ప్రశ్న, మీరు ఎవరైనా బతుకుతున్నారా వాక్యానుసారంగా ఎవరైనా బ్రతుకుతున్నారా? బతకలేదా? ఇంకెందుకు వాక్యం చదవడం అయితే? ఆవిడ మళ్ళీ అడిగాడు, అమ్మ వాక్యానుసారంగా బతుకుతున్నావా అని అడిగాడు. నా వల్ల కావట్లేదు పాస్టర్, సాధ్యం కావట్లేదు, ఉరుకుతూ అడుగుతుంది. అందుకే నాలో అనుమానం, అందుకనే నాలో భయం, నా వల్ల కావట్లేదు, నా చేత కావట్లేదు అన్నది అమ్మాయి. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారు, ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావే ఏడుపు, ఏంటా ఏడుపు? నా వల్ల కావట్లేదు, వాక్యానుసారంగా యథార్థంగా నీతిగా బతకడం నా చేత కావట్లేదు అని ఏడుస్తున్నావే, ఆ ఏడుపే నిదర్శనం నువ్వు రక్షణ పొందావని. ఎందుకు తెలుసా? నిజంగా మారు మనసు రక్షణ పొందినవాడు అలా ఏడుస్తాడు, రోధిస్తాడు, ఈ వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా బతకలేకపోతున్నానే అని. ఎవడైతే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడడం లేదో వాడు రక్షణ పొందలేదని అర్థం. ఇదంతా ఎందుకు చెప్పానంటే, యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఒక దొంగ అన్నాడు, అయ్యా ఇదిగో నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. సరే, ఆ మాట చూద్దామే. ఆ మాటకు ఇప్పుడు నేను చెప్పిన దానికి కొంచెం లింక్ ఉంది. ఏంటో లింక్ చూపిస్తుంది. 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, వేలాడవేయబడినటువంటి నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకోనుమో మమ్మును కూడా రక్షించమని చెప్పాను. ఒకటే స్థలపై కదండి. మీకు గుర్తుంది కదా, ఎప్పుడైనా వీడియోలో కానీ ఫోటోలో కానీ చూసుంటారు, మధ్యలో యేసుక్రీస్తు ఉంటాడు, ఈ పక్క దొంగ ఉంటారు. చూసారా ఫోటోల్లో వీడియోలో కన్నా? చూసారా? ఈ పక్క దొంగ ఉంటాడు. ఒకవైపు ఉన్నటువంటి దొంగ యేసుక్రీస్తు ఏమంటాడంటే, నేను దూషిస్తూ నిన్ను నువ్వు రక్షించుకోనుమో, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకోనుమో, తర్వాత ఏం చేయాలంట?
మమ్మల్ని రక్షించు. ఈ మాట చదువుతూ నాకు ఏమొచ్చిందంటే, దొంగతనం చేసిన తర్వాత, ఇప్పుడు ఇసాకన్నా నేను దొంగతనంకి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళామంటే హరితకి ఇంటికి వెళ్ళాం. హరితకి ఇంటి దొంగతనం చేద్దామని. ఓకే, వెళ్ళిన తర్వాత నేను బయట కాపలా ఉండా. ఇసాకన్నా గోడ దూకి అది దూకి ఇది దూకి మొత్తానికి అయితే బీరువా కన్నం వేసాడు బంగారం అంతా తీసుకొని వచ్చాడు, దొంగతనం చేశాడు. చేసిన తర్వాత మంచి స్పాట్ చూసుకొని కూర్చుంటారు. ఎవరు? దొంగలిద్దరు కూర్చొని ఏం చేస్తారు? పంచుకుంటాడు. వీడు దొంగ బుద్ధి కాకుంటే సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా ఏమంటున్నాడు? నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు. దీన్ని ఏమంటారు చెప్పండి? పంచుకోవడం అంట. మీకేనా అర్థం చెప్పేది? చచ్చిపోతూ కూడా, వేలాడబడుతూ కూడా వీడు దూషిస్తూ, వీడు తిడుతూ, మళ్ళీ వేలాడుతూ నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించు. దొంగ బుద్ధులు ఉన్నోడికి పుల్లలతో పొడిచిన పోదని సాగుతుంది. పుట్టుకు తోచిన బుద్ధులు పుల్లలతో పొడిచినా పోదని. అలాగా సిలువలో వేలాడబడుతూ చచ్చిపోయే పరిస్థితుల్లో కూడా కొంతమందికి ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. ఓసారి మా నాన్న నేను రిమ్స్కి వెళ్ళాం. మా బంధువుల్లో ఒక ఆయన, పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే వెళ్ళిన తర్వాత పడుకున్నాడు. ఆయన బాడీలో అణువణువు దెబ్బలు ఉంటాయి. ఈ తల మీద మీరు తల పట్టుకున్నారు అనుకో, ఈ తల మీద 2 కుట్లు, ఈ పక్క కుట్లు ఉంటాయి. ఈయన చూసే బాడీ అంతా ఎక్కడ ఒకసారి దెబ్బలు, తన్నులు, ఎక్కడ గొడవలే. ఎవరికి? ఈ పెద్ద ఆయన వయసులో బాగా పెద్దగా ఉన్నాడు. మేము వెళ్ళాం, మా నాన్న నేను వెళ్ళిన తర్వాత మా నాన్న పలకరించాడు పోయినాడు. నేను పోయిన తర్వాత జాగ్రత్త పెద్ద అయినా బాగున్నా, మంచిదా బాగున్నా, జాగ్రత్త ఆరోగ్యం, నాకేమే అన్నాడు. అర్థం నా ఫీజులు ఎగిరిపోయినాయి. బెడ్ మీద ఉన్నాడండి. అది యాడా నార్మల్గా కాదు, ఐసీయూలో డాక్టర్ నాకేమి అన్నాడు. అప్పుడు అనిపిస్తుంది నాకు, అర్రే చా ఎవనొస్తున్నాయి, నాకు ఈ ధైర్యం లేకుండా పోయింది. ఐసీ మీద పడుకొని ముక్కు కత్తి పెట్టుకొని నాకేమి అంటున్నాడు. నేనేం చెప్పి చేస్తానంటే, కొంతమంది బుద్ధులు ఎలా ఉంటాయంటే, సచ్చి మరణ పడక మీద ఉన్నా సరే, వాడింటికి పోవద్దు, ఆడింటి వాడంతా నాకు పెట్టేదే అంటాడు. ఆల్రెడీ సచ్చింటాడు. ఒకడు పెడితే కానీ తాగలేము, వాడు పెడితే కానీ తినలేము. అయినా కూడా బెడ్ మీద ఉంటే వాడు పెడితే ఎంతో నేను తినేది. నేనేం చెప్పి ప్రయత్నం చేస్తానంటే, ఈ సత్య బతుకులో గుండుగా దూషిస్తూ కూడా నిన్ను రక్షించుకొని నన్ను రక్షించు అనేది ఒక క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అంటున్నాను, గుర్తుపెట్టుకోండి. వీడేమంటున్నాడు? నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు. బేరలాడుతున్నాడా? రెండో దొంగ చూడండి ఏమంటాడు? రెండో దొంగ అయితే రెండవ వాడు 40 వచనం. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి 42 చాలా 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 పవర్ఫుల్. 42 యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనెను. ఒక్కసారి యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునము అనుందా? ఇప్పుడు 40 యేసు. ఈ ప్రశ్న దగ్గర చాలా మందికి డౌట్ ఏంటంటే, ఇతడు దొంగ, శిలువ మీద ఉన్నాడు, బాప్తిసం పొందాడా? పరిశుద్ధాత్మను పొందుకున్నాడా? పరిశుద్ధాత్మను పొందుకొని సంఘంలో అంటుకట్టబడ్డా? శ్రమలు ఎదుర్కొన్నాడా? లేదు కదా. కానీ ఇక్కడ విత్ ఇన్ సెకండ్స్లోనే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే ఇతడు రక్షణ పొందగలిగాడు. ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఇదే, అన్న ఇతడు బాప్తిసం పొందుకోలేదు కదా, ఇతడెలా పరలోకానికి వెళ్తాడు, ఇతడెలా పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాడు అంటే ఇప్పుడు చాలా అవుతాడు. ఇందాక మాట అడిగా, 25 ఏళ్ళ అమ్మాయి సేవకుడి దగ్గరకు వచ్చి ప్రశ్న అడిగింది, ఏమని? అయ్యా నేను రక్షణ పొందానా అని. అప్పుడు ఆ సేవకుడు అడిగాడు, నీ పేరేంటమ్మా? నా పేరు పలాని జాయ్ అండి. నువ్వు వాక్యం చదవాలని ఇష్టమయ్యా. దేవుడు అంటే ఇష్టమయ్యా. వాక్యం చదవడం ఇష్టమయ్యా. వాక్యం అర్థం చేసుకొని కోరుకుందా? ఉందయ్యా. మరి వాక్యానుసారంగా బతుకుతున్నావా అంటే ఏమనింది అమ్మాయి? నా వల్ల కావట్లేదయ్యా, బతకలేకపోతున్నానయ్యా, నా వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాను, అదే నా భయం అన్న. చూసారా, నిజమైన సేవకుడు, నిజమైన విశ్వాసి, నిజమైన ఆత్మీయుడు ఏడ్చే ఏడుపు, రోధించే రోదన ఇదే. ఇప్పుడు కంప్లీట్ పాయింట్. ఈ రెండవ దొంగ నీ రాజ్యంలోనికి చేరటానికి ఇది చేస్తాను, ఇది చేస్తాను, అది సాధిస్తాను అని అనలా. మళ్ళీ చెప్తున్నా, మీరు మార్కెట్కి వెళ్ళి సరుకులు కొనాలంటే 100 రూపాయలు ఇచ్చి 2 కేజీలు చక్కెర, 2 కేజీలు గోధుమ పిండి అని అడుగుతారు. ఏమిచ్చి? డబ్బు ఇచ్చి. 100 ఇచ్చో, 200 ఇచ్చో, డబ్బు ఇచ్చో మీరు డబ్బులు అడుగుతారు, అవునా? కానీ
రక్షణ విషయంలో, ఆత్మీయత విషయంలో, సేవ విషయంలో, నిజమైన యవనస్తుడి యొక్క రోదన విషయంలో, బాధ విషయంలో, ఆత్మీయ యాత్ర విషయంలో, ప్రాముఖ్యంగా ఈ వాక్యాన్ని వింటున్న ఏ యవనస్తుడైనా సరే, యవనస్తులారా గుర్తుపెట్టుకోండి, మీ శరీర కోరికలు జయించలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద పడి అడగాల్సింది ఏంటంటే, నా వల్ల కావట్లేదయ్యా, నీ రాజ్యం వచ్చినప్పుడు. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, నిజమైన యవనస్తుడు, మారు మనసు పొందినటువంటి యవన కాలంలో శరీర కోరికలు జయించలేనప్పుడు, ఆత్మీయతలో నమ్మకంగా బతకలేనప్పుడు ప్రతి క్రైస్తవుడు ఇదే ఏడుస్తాడు. ఏంటి ఆ ఏడుపు? నా వల్ల కావట్లేదు, నా చేత కావట్లేదు, ఇది చేస్తాను అది చేస్తానంటే వాడు మోసగాడు. ఏంది అంత మాట అంటావంటారేమో. కమ్ టు ద పాయింట్. మొదట ఒక మాట చెప్పా, 10,000 తలాంతులు అప్పు కలిగిన వాడు నీ అప్పు అంతయు తీర్చివేతును అన్నాడా? సాధ్యమేనది? కాదు. అంతెందుకు, ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా సరే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరా? అంటే నేను ఈ పని చేసి పరలోక రాజ్యానికి వెళ్తా, ఈ పని చేసి ఇంత సేవ చేస్తా, ఈ పని చేసి సాధిస్తా. నువ్వు సాధించేది కాదు, అది ఉచితంగా వచ్చేది. అది పరలోక రాజ్యానికి ఎవడు ధైర్యంగా వెళ్ళలేడు. దేవుని సన్నిధికి, దేవుని రాజ్యానికి ఎవడు ధైర్యంగా వెళ్ళలేడు. పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా పరిశుద్ధాత్మను పొందుకునే శక్తి మనకు లేదు. ఆయన ఉచితంగా ఇస్తాడు. అనుకోండి పిల్లలు, ఎవరైనా పిల్లలు అనుకో, అన్నా నేను పవిత్రంగా బతకలేకపోతున్నా, పరిశుద్ధంగా బతకలేకపోతున్నా, పరిశుద్ధాత్మ ద్వారా నేను బతకాలి ఎలా? మర్చుకోమాడేద్దాం. 2015లో నేను మారుమనసు పొందినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు నేను మారుమనసు పొందా. 66 పుస్తకాలు చదువుతున్నా, ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం చదువుతున్నా. మీరు కిటికీలను చూస్తే ఆ కొండ మీద ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద సాయంత్రం 3-4 అయ్యేసరికి ఇలాగే సేమ్ 40 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ 40 రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేయాలా. అది పందెం. ఏంటి పందెం? ప్రేమ కాదు, వాక్యం మీద ప్రేమ, గౌరవం కాదు. ఎవరో సవాల్ ఇసిరారు, ఆ సవాల్ తీసుకున్నా, సాధిస్తా, చేసి చూపించా. మన చదవడం అంటే కూడా ఇష్టం బాగా. కాబట్టి ఈ 40 రోజుల్లో బైబిల్ చదువుదాం అనుకున్నా. బైబిల్ చదవడం మొదలుపెట్టా. చదువుతున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. నేను పాపిస్తోంది. పాపపు క్రియలు, గర్వం, అహం, కోపం, డంబం, వ్యామోహం నా యవ్వన కాలంలో పాడైపోతున్నా. ఈ పాడైపోతున్న నేను కంట్రోల్లో ఉండలేకపోతున్నా. ఓ రోజు ఏడుస్తా, ఈరోజు బాగుండాలనుకుంటా, మళ్ళీ పడిపోతా. ఇలా కాలం మారుతున్న కొద్ది నాకు అర్థమైంది ఏంటంటే, పవిత్రంగా పరిశుద్ధంగా బతకాలంటే ఎలా? నా వల్ల కావట్లే. అప్పుడు బైబిల్ చదువుతున్నా నాకు అర్థమైంది ఏంటంటే, పరిశుద్ధంగా పవిత్రంగా బతకాలంటే పరిశుద్ధాత్మ అనేది ఒకటి కావాలా. మీకేమైనా అర్థందా? అప్పుడు నేను పరిశుద్ధాత్మ అంటే ఏంటి అని చాలామంది సేవకులను అడిగా, చాలా పుస్తకాలు చదివా. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తానంటే, పరిశుద్ధాత్మ అనేది ఉచితంగా ఇస్తాడు ఆయన. నువ్వు చేయాల్సిందో ఒకటే చిన్న ప్రార్థన. ఏంటి ఆ ప్రార్థన తెలుసా? నా వల్ల కావట్లేదు, కృప చూపించు స్వామి, దయ చూపించు స్వామి. 2వ దొంగ అన్నది అదే. ఏమని? అయ్యా ఇది మాకు న్యాయమే, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. వాస్తవానికి అక్కడ మనం ఉంటే, ఇసాకనో నేనో, లేదా ఇసాకను వద్దులే, నేనుంటే ఏమడుగుని తెలుసా? ఎసయ్యా నువ్వు ఎట్లా నీతిమంతుడు నాకు అర్థమైంది, కానీ నీ రాజ్యానికి పోతావు కదా, నువ్వు నీ రాజ్యంలోకి నేను రావాలంటే వాట్ ఐ నీడ్ టు డూ, హౌ కెన్ ఐ పే యూ? అర్థం కాలేదా? నేనేం చేయాలా? నువ్వు రాజ్యానికి పోతావా? పోయిన తర్వాత ఆ రాజ్యంలోకి నేను రావాలనుకుంటున్నా, ఏం కట్టాలో చెప్పు, ఏం చేయమంటావు ఇప్పుడు, ఏం చేయాలంటావు అని అడుగుతాం. మనమైతే మనం కూడా అప్పుడప్పుడు యవనస్తులు కొంతమంది ఏమైనా ప్రార్థన చేస్తారంటే, ప్రభువా పవిత్రంగా బతుకుతా, పరిశుద్ధంగా బతుకుతా, ఇది చేస్తా, నీ కొరకు అది చేస్తా, కాబట్టి అది చేసినందుకు ఇది చేసినందుకు దేవుడు నాకు ఇది ఇచ్చాడు అనుకుంటాం. అది కాదు, మన వల్ల ఏమీ కాదు అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, ఎప్పుడైతే ఒక నిజమైన ఆత్మీయుడు, నిజమైన యవనస్తుడు నా చేత కావట్లేదయ్యా, జయించలేకపోతున్నానయ్యా అని ఏడుస్తుంటాడో, మాటి దేవుని మీద ఆధారపడతాడో, అప్పుడు ప్రభు వాడితో చెప్పే మాట, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. అర్థవుతుందా? ఎప్పుడు ఆ మాట ప్రభు ఒక వ్యక్తితో అంటాడంటే, ఎప్పుడైతే నా వల్ల ఏమీ కావట్లేదు, నా చేత కావట్లేదు, నా వల్ల కావట్లేదు, అసాధ్యము అని అనిపిస్తుందో అప్పుడు జయిస్తాం. సో మై ఫ్రెండ్స్, నేను ఎందుకు విషయంతో గుర్తుపెట్టుకోండి, మన ఆత్మీయ యాత్రలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు సిలువలో పలికిన 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంది. ఆ మాట అనడానికి ముందు కారణం ఏంటి? ఏమీ లేనివాడిని, నా వల్ల కాదు, నా చేత కాదు, నేను ఏమీ చేయలేనని ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడే దేవుడు తన ఆత్మతో, తన కృపతో మనల్ని నింపుతాడు. ఈ సేవా జీవితంలో, నా ఆత్మీయ యాత్రలో నేను నేర్చుకునేది ఏంటంటే, ఏ యవనస్తుడైతే, ఏ భర్త అయితే, ఏ భార్య అయితే, ఏ యవనస్తుడైతే, ఏ విశ్వాస అయితే, ఏ సేవకుడైతే నా వల్ల కావట్లేదు, నేను చేయలేకపోతున్నా సేవ, నేను ఆత్మీయంగా బతకలేకపోతున్నా,
ఈ ఆత్మీయతను కొనసాగించలేకపోతున్నా, నమ్మకంగా జీవించలేకపోతున్నా అని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు దేవుడు లేవనెత్తాడు. ఎప్పుడైతే మనం గర్వపడుతుంటాం, నేను పాడతా, నేను చేస్తా, నాకు అవకాశమే, నేనంటే ఏంటో చూపిస్తా, నేనంటే ఏదో నిరూపిస్తా అన్నట్లు సరే వాడిని దేవుడు ఎప్పుడు వాడుకోలేడు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇర్మియా రా నా సేవ చేయాలన్నాడు. ఎవరిని? ఇర్మియా ఏమన్నాడు? ఏమన్నాడమ్మా? అవును ప్రభు సేవ చేయాలా, వస్తాను రా కమంటు అన్నాడా? ఏమన్నాడు? నేను బాలున్నయ్యా. మోసే రా నా ప్రజలు విడిపించాలి అన్నప్పుడు మోసే ఏమన్నాడు? ఎస్ ఐ ఆమ్ బి హియర్, నేను వస్తా అన్నాడా? ఏమన్నాడు? నత్తివాన్నయ్యా, నా వల్ల కాదయ్యా, ఏమి చేత కాదు. పేతురు రా అంటే పేతురు ఏమన్నా తెలుసా? పాపిష్టోన్నయ్యా, నువ్వు నా దగ్గర ఉండడానికి, నేను నీ దగ్గర ఉండడానికి యోగ్యుని కాదయ్యా. గుర్తుపెట్టుకోండి, మొన్న నేను ఒక మాట చదువుతున్నా ఓ పుస్తకంలో. ఏంటి ఆ మాట అంటే, అదోనీరామ్ జడ్సన్ అనే దైవజనుడు, అదోనీరామ్ జడ్సన్ చైనా దేశంలో సేవ చేస్తున్నప్పుడు తను ఎంతోమంది యవనస్తులు తన దగ్గరకు వచ్చారు. జడ్సన్ గారు మీతో పాటు చైనా దేశాన్ని మేము వస్తాం, సేవకని మేము వస్తామని. ఆ వచ్చిన వాళ్ళలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, హోదా ఉన్న వాళ్ళు ఉన్నారు, పడుకోబడి ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అదోనీరామ్ జడ్సన్ ఆయన ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా? ఎందుకు కొరగాని, దేనికి తరంగాని, ఎందుకు ఉపయోగపడని వ్యక్తులు ఎన్నుకున్నాడు. వెన్నుకొని చైనా దేశంలో అద్భుతమైన ఉద్యమాన్ని రగిలించాడు ఆ దైవజనుడు. నేను ఎందుకు విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి అయితే నేను ఏమీ లేనివాడిని, నా వల్ల ఏమీ కాలేదు అని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎప్పుడైతే నా వల్ల కాదు, నా చేత కాదని ఎప్పుడైతే ఎంత తొందరగా రియలైజ్ అవుతామో అంత తొందరగా పట్టు కడతాం. మర్చుకోమాడేతనే మీకు ఈత రాదు. ఏం రాదు? ఈత రాదు. అయితే మీరు దిగారు నీళ్ళలోకి, కొంచెం దూరం ఆడుకుందాం దిగారు. దిగిన తర్వాత లోపలికి వెళ్ళిపోయారు. అలా నీళ్ళు వచ్చి అలా నడి మధ్యకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రయత్నం చేస్తున్నారు ఈత కొట్టడానికి, రావట్లే. నీళ్ళు ఫోర్స్కి వస్తున్నాయి, మునిగిపోయే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీరు అరుస్తున్నారు, రక్షించండి రక్షించండి అని అరిసారు. అరిసినప్పుడు గజితగాడు ఇసాకన్న వచ్చాడు. ఇప్పుడు సన్నీ ఏమో ప్రయత్నం చేస్తున్నాడు, ఇసాకన్న వచ్చాడు కాపాడడానికి. వచ్చాడు ఇసాకన్న. ఇప్పుడు ఇసాకన్న సన్నీని పట్టుకుంటాడా? మీకేమైనా అర్థం కదా? ఇసాకన్న సన్నీని పట్టుకుంటాడా? సన్నీ ఇసాకన్న పట్టుకుంటాడా? అవునా? ఇసాకన్న సన్నీని పట్టుకుంటాడు, రైట్ అనుకోండి. సన్నీని పట్టుకోవాల్సినటువంటి ఇసాకన్న పట్టుకోవాల్సిన సన్నీ ఇంకా కాళ్ళు చేతులు ఆడుతున్నాడు అనుకో అన్న ఈత కొట్టి ఒడ్డుకి చాలగల. ఈత వచ్చింది ఎవరికి? అన్నకు. మనోడికి ఈత వచ్చా? రాదు. ఈత రాని మనోడు ఏం చేయాలా? సైలెంట్, ఎవరు చెప్పినట్టు వినాలా? ఆయన చెప్పినట్టు ఆయన ఆడబట్టుకోమంటే ఆడబడమంటే ఆడ గొమ్ము ఉండాలా. అప్పుడు మనోడు ఏమవుతాడు? ఒడ్డుకి వెళ్తాడు. లేదు ఆయనకంటే నేనే గజితగానే ఈయన కొట్టాడు అనుకో, ఆయన భయ ఈయన భయ పోతారు ఇద్దరు. నీకేమని చెప్పే ప్రయత్నం చేస్తానంటే, మన ఆత్మీయాత్రలో, సేవలో, క్రైస్తవ యాత్రలో, ఈ యాత్రలో పోతున్నప్పుడు మన వల్ల కాదు, మన చేత కాదన్నప్పుడు ప్రభువు మీద ఎంత తొందరగా ఆధారపడితే, ప్రభువు మీద ఎంత ఆనుకోగలిగితే అంత గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. రెండవ దొంగ సిలువలో చేసింది అదే. ఎలా నా రెండవ దొంగ మారుమనసు పొందాడు? బాప్తిజం తీసుకోలేదు. బాప్తిజం తీసుకోలేదు. కానీ పరిపూర్ణంగా తన క్రియల ద్వారా, తన మార్గం ద్వారా, తన మాటల ద్వారా, తన క్రియల ద్వారా వచ్చేది కాదు నిత్యరాజ్యం. ఉచితంగా వచ్చేది. ఆ ఉచితంగా అన్నాడు, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఎందుకు ఇలా అనలా? నీ రాజ్యానికి రావాలంటే నేనేం చేయాలి చెప్పు? నీ రాజ్యంలో చేరబేయాలంటే నేనేం చేయాలి చెప్పు? అడిగాడు ఏమన్నా? అనలా. ఏమన్నాడు? నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ప్రభు ఏమన్నా తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. సో మై ఫ్రెండ్స్, మన సేవలో, మన ఆత్మయాత్రలో, మన కుటుంబాల్లో మనం కూడా ప్రభువా, ఈ కుటుంబాల్లో, ఈ ఆత్మయాత్రలో నా వల్ల కావట్లేదు, నా చేత కావట్లేదు, సహాయం చేయవా, కృపనివా, జయించలేకపోతున్నా, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నా, నమ్మకంగా ఉండలేకపోతున్నా, సాధించలేకపోతున్నా, చేయలేకపోతున్నా, చేతులు ఎత్తేస్తే ఎంత బాగుంటుంది. ఈ సేవలో కూడా నేను ఎన్నోసార్లు ఇలాగే ఏడ్చాను. నా యవ్వన కాలంలో ఇలా ఎన్నో బాధల్లో ఏడ్చినప్పుడు బోల్డెన్ని సార్లు ప్రభువు నన్ను ఆదరించాడు, ప్రభువు నన్ను ఓదార్చాడు. సో మై ఫ్రెండ్స్, ఎవరైతే ఎంతమంది అయితే నా వల్ల కావట్లేదు, నా చేత కావట్లేదు అని బాధపడతారో దేవుడు వారితో ఏమంటాడు తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో అంటాడా? సో మీరు ఎవరైనా అనాలనుకుంటున్నారా? ఏమనాలనుకుంటున్నారు? నా వల్ల కావట్లేదయ్యా, నా బిడ్డలు పోషించడం, నా కుటుంబాన్ని పోషించుకోవడం నా వల్ల కావట్లేదు, నా చేత కావట్లేదు, సహాయం దయచేయ్యా. చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలైన దయగల మా దేవా, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు అనే మాట నీ నోటి నుంచి రాగలని కారణం ఏంటంటే, ఒక పాపిష్టికరమైన బతుకు, ఒక పాపిష్టికరమైన జీవితం నీ సన్నిధిలోకి వచ్చి తన్ను తాను అప్పగించుకోవడం నా వల్ల కాదయ్యా, నీ రాజ్యంలోకి వచ్చేటప్పుడు నేనేం చేయాలో చెప్పు, నేనేం సాధించమంటావో చెప్పు అని కాదు, నన్ను జ్ఞాపకం చేసుకో.
అయ్యా ఈరోజు సంజీవ్ తేజ నేను అలాగే నీ బిడ్డలు మోకరించి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు, నా వల్ల కూడా కాదయ్యా, నా చేత కాదయ్యా, నా వల్ల కాదయ్యా, నీవే తోడై ఉండి నడిపించాలయ్యా, ఆదరించాలయ్యా. ఎందరైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. నువ్వే మాకు తోడై నడిపించు. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్.